గగ్గర్ నది పరివాహక ప్రాంతంలో వరద నియంత్రణకు ముఖ్యమైన కౌశల్య ఆనకట్ట భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? హర్యానా. కౌశల్య ఆనకట్ట హర్యానాలోని పింజోర్ సమీపంలో గగ్గర్ ఉపనది అయిన కౌశల్య నదిపై ఉంది. ఇది గగ్గర్ బేసిన్లో వరద నిర్వహణ మరియు నీటి నిల్వలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ నదిపై అటువంటి ఆనకట్ట ఉన్న ఏకైక రాష్ట్రం హర్యానా. ఇస్రో మరియు సెమీకండక్టర్ ల్యాబొరేటరీ చండీగఢ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా చిప్ ఏమిటి? విక్రమ్-32. ఢిల్లీలో జరిగిన సెమీకాన్ ఇండియా 2025 ప్రారంభోత్సవంలో కేంద్ర ఐటీ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తొలి మేడ్ ఇన్ ఇండియా చిప్ అయినటువంటి విక్రమ్-32 బిట్ ప్రాసెసర్ను అందజేశారు. ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సహకారంతో చండీగఢ్లోని ఇస్రో సెమీకండక్టర్ ల్యాబ్ అభివృద్ధి చేసిన విక్రమ్ భారతదేశపు మొట్టమొదటి పూర్తిగా స్వదేశీ 32 బిట్ మైక్రో ప్రాసెసర్. అధికారికంగా విక్రమ్ 3201 అని పేరు పెట్టబడినది. ఇటీవల భారతదేశ క్యాన్సర్ రిజిస్ట్రీల విశ్లేషణ ప్రకారం దేశంలో పురుషుల్లో అత్యంత సాధారణ క్యాన్సర్గా ఊపిరితిత్తుల క్యాన్సర్ను ఏ రకమైన క్యాన్సర్ అధిగమించింది? నోటి క్యాన్సర్. భారతదేశంలోని క్యాన్సర్ రిజిస్ట్రీల నుండి వచ్చిన డేటా ప్రకారం నోటి క్యాన్సర్ ఇప్పుడు పురుషుల్లో అత్యంత సాధారణ క్యాన్సర్గా ఊపిరితిత్తుల క్యాన్సర్ను అధిగమించింది. పొగాకు వినియోగం తగ్గినప్పటికీ ఇది జరిగింది. నిపుణులు క్యాన్సర్ కారకాలకు గురి కావడం యొక్క దీర్ఘ జాప్యకాలం మరియు ఆల్కహాల్ వినియోగం వంటి అదనపు ప్రమాద కారకాల పెరుగుదలకు కారణమని పేర్కొన్నారు. అలస్కాలో జరిగే యుద్ధాభ్యాస్ 2025 వ్యాయామంలో పాల్గొనే భారత బృందం భారత సైన్యంలోని ఏ రెజిమెంటుకు చెందినది? మద్రాస్ రెజిమెంటుకు. యుద్ధాభ్యాస్ 2025 అనే ఎక్సర్సైజ్లో భారతదేశంలోని పురాతనమైన మరియు అత్యంత అలంకరించబడిన ఇన్ఫాంట్రీ రెజిమెంట్లలో ఒకటైనటువంటి మద్రాస్ రెజిమెంట్ నుండి ఒక బెటాలియన్ భారత సైన్యాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఈ ఎక్సర్సైజు సెప్టెంబర్ 1 నుండి 14 వరకు అలస్కాలోని ఫోర్ట్ వైన్రైట్లో యుఎస్ఏ ఆర్మీ యొక్క 1వ బెటాలియన్ 5వ ఇన్ఫాంట్రీ రెజిమెంటు బాబ్ క్యాట్స్తో జరుగుతుంది. అమెరికా ఫెడరల్ సర్క్యూట్ కోసం అప్పీల్స్ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ అమెరికా చట్టం కింద కొన్ని సుంకాలను విధించి తన అధికారాలను అధిగమించారు? అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం 1977. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం 1977ను ట్రంప్ సుంకాలను అమలు చేయడం చట్టం యొక్క ఉద్దేశానికి విరుద్ధంగా ఉందని కోర్టు నిర్ధారించింది. ఈ ఐఈఈపిఏ సాంప్రదాయకంగా జాతీయ భద్రత లేదా విదేశాంగ విధానానికి సంబంధించిన సంక్షోభాలు వంటి ముఖ్యమైన అంతర్జాతీయ ముప్పులను పరిష్కరించడానికి ఉపయోగించబడుతుంది. ఈ ఐఈఈపిఏ అపరిమిత పరిధి గల సుంకాలను ముఖ్యంగా వాణిజ్య లోటు సందర్భాలలో సమర్థించదని కోర్టు స్పష్టం చేసింది. జపాన్కు చెందిన షింకన్సెన్ రైళ్ల ఏరోడైనమిక్ డిజైన్ ఏ పక్షి ముక్కు నుండి ప్రేరణ పొందింది? కింగ్ ఫిషర్. ఆగస్టు 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టోక్యో నుండి సెండై వరకు జపాన్లోని షింకన్సెన్లో ప్రయాణించారు. దీనిని బుల్లెట్ రైలు అని పిలుస్తారు. ఈ షింకన్సెన్ 1964లో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇది గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది మరియు
దేశీయ విమాన ప్రయాణానికి కీలకమైన ప్రత్యామ్నాయం. ఇది సామర్థ్యం, భద్రత మరియు విశ్వసనీయతకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇంజనీర్ ఈజీ నకాట్సు కింగ్ఫిషర్ పక్షి ముక్కు నుండి ప్రేరణ పొందాడు. 2025 డచ్ గ్రాండ్ ప్రిక్స్ను ఎవరు గెలుచుకున్నారు? ఆస్కార్ పియాస్ట్రీ, ఆస్ట్రేలియన్. జాండువోట్లో జరిగినటువంటి 2025 డచ్ గ్రాండ్ ప్రిక్స్లో మెక్లారెన్కు ఆస్కార్ పియాస్ట్రీ అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. 2వ స్థానంలో లాండో నోరిస్, 3వ స్థానంలో ఇసాక్ హడ్జర్, 4వ స్థానంలో జార్జ్ రస్సెల్ మరియు 5వ స్థానంలో అలెగ్జాండర్ ఆల్బన్ నిలిచారు. తరచుగా వరదలు రావడం వల్ల దుఃఖ నది అని పిలువబడే గగ్గర్ నది పంజాబ్లోని ఏ ప్రాంతంలో ఉంది? మాల్వా. తరచుగా వరదలు సంభవించడం వల్ల దుఃఖ నదిగా పిలువబడే గగ్గర్ నది పంజాబ్లోని మాల్వా ప్రాంతంలో ఉంది. ముఖ్యంగా పాటియాలా, సంగ్రూర్ మరియు మాన్సా వంటి జిల్లాలను ప్రభావితం చేస్తుంది. ఈ నది కాలానుగుణంగా వస్తుంది మరియు హిమాచల్ ప్రదేశ్లోని శివాలిక్ పర్వత ప్రాంతాల్లో ఉద్భవించి డేరాబస్సీ సమీపంలో పంజాబ్లోకి ప్రవహిస్తుంది. ఇక్కడ వర్షాకాలంలో దాని ఆకస్మిక ఉప్పెనలు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ లెటర్స్లో ఇటీవల ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం ఏ కీలకమైన అట్లాంటిక్ మహాసముద్ర ప్రవాహం కూలిపోయే ప్రమాదం ఉంది. అట్లాంటిక్ మెరిడినల్ ఓవర్టర్నింగ్ సర్క్యులేషన్, ఏఎంఓసి. గల్ఫ్ స్ట్రీమును కలిగి ఉన్న అట్లాంటిక్ మెరిడియల్ ఓవర్టర్నింగ్ సర్క్యులేషన్ ఉష్ణమండల నుండి ఉత్తరం వైపు వెచ్చని నీటిని మరియు దక్షిణ వైపు చల్లటి నీటిని ప్రసరింపజేస్తుంది. ఇటీవల అధ్యయనాలలో హెచ్చరించినట్లుగా దాని పతనం ప్రపంచ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నది, వర్షపాతం మరియు ఉష్ణోగ్రత నమూనాలను ప్రభావితం చేస్తున్నది మరియు 1600 సంవత్సరాల్లో ఏ సమయంలోనూ లేనంత బలహీనంగా ఉన్నది. స్పెయిన్ మధ్యధరా జలాల్లో బ్లూ డ్రాగన్ల అరుదైన రూపాన్ని శాస్త్రవేత్తలు ఇటీవల ఏ పర్యావరణ కారకంతో ముడిపెట్టారు? మధ్యధరా సముద్రం వేగంగా వేడెక్కడం వల్ల సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగాయి. జెల్లీఫిష్లు మరియు పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ బ్లూ డ్రాగన్లకు ఆహారంగా మారాయి. ఈ ఆహార వనరులు పెరిగే కొద్దీ బ్లూ డ్రాగన్లు కూడా వాటి వెంట వస్తాయి. ఇవి సముద్ర పర్యావరణ వ్యవస్థలను దెబ్బతీస్తాయి. వాతావరణ మార్పు ఈ అరుదైన దృగ్విషయానికి ఆధారం. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఐఎంసి 2025 యొక్క థీమ్ ఏమిటి? ఇన్నోవేటివ్ టు ట్రాన్స్ఫార్మ్, అనగా పరివర్తన చెందడానికి ఆవిష్కరణలు. రాబోయే ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 కోసం కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా ఏ ఆధారిత మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఐఎంసి యొక్క 9వ ఎడిషన్ అక్టోబర్ 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలోని ద్వారకాలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 యొక్క థీమ్ వచ్చేసి ఇన్నోవేటివ్ టు ట్రాన్స్ఫార్మ్. నష్టం మరియు వేడెక్కడానికి ప్రధాన హాట్స్పాట్గా గుర్తించబడిన అటవీ నిర్మూలన ఆర్క్ అని పిలువబడే ప్రాంతం ఏ ఉష్ణమండల అడవిలో ఉంది? అమెజాన్. అటవీ నిర్మూలన ఆర్క్ అనేది దక్షిణ అమెజాన్ వర్షారణ్యంలోని ఒక జోనును సూచిస్తుంది. ప్రధానంగా బ్రెజిల్లో పశువుల పెంపకం మరియు వ్యవసాయం వంటి కార్యకలాపాల కారణంగా విస్తృతమైన అటవీ నిర్మూలన జరిగింది. దాదాపు 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణమండల అటవీ నిర్మూలన రేటును ప్రదర్శిస్తుంది.
వార్తల్లో కనిపించిన ధౌలీగంగా జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్. ఇటీవల ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్లోని దాల్చులాలో 280 మెగావాట్ల ధౌలీగంగా జల విద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో 22 గంటల్లో చిక్కుకున్న నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్కి చెందిన 19 మంది కార్మికులు మరియు అధికారులను రక్షించారు. ఈ ప్రాజెక్టు గంగా వ్యవస్థలో భాగమైన అలకనంద నదికి ప్రధాన ఉపనది అయిన ధౌలీగంగా నదిపై ఉంది. ఇది ఎన్హెచ్పిసి యాజమాన్యంలోని రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్టు. చివరి మైలు వరకు సమాచారాన్ని అందించడానికి ఏ ఆర్థిక సంస్థ సహకారంతో నివేశక్ దీదీ దశ 2 అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపిపిబి. నివేశక్ దీదీ ఫేజ్ 2 కార్యక్రమాన్ని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు సహకారంతో ప్రారంభించారు. గ్రామాలు మరియు పంచాయతీలలో ఈ ఐపిపిబి యొక్క విస్తృత ఉనికి మారుమూల జనాభాకు ఆర్థిక విద్య మరియు సేవలను అందించడానికి దోహదపడుతుంది. ఈ కార్యక్రమం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ లక్ష్యాలకు అనుగుణంగా ఆర్థిక అక్షరాస్యత, మోసాల నివారణ మరియు డిజిటల్ స్వీకరణను ప్రోత్సహించే మహిళలపై ముఖ్యంగా దృష్టి పెడుతుంది.